டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, question चौदाम. The plates of a parallel plate capacitor are charged up to 100 volt. A 2 mm thick insulator sheet is inserted between the plates. Then to maintain the same potential difference, the difference between the plates is increased by 1.6 mm. The dielectric constant of the insulator is. సో ఇక్కడ ఏంటంటే ద ప్లేట్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆర్ చార్జ్డ్ అప్ టు 100 volts అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ మనం ఇనీషియల్గా అని చెప్పేసి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. సో ప్లేట్స్ అనేవి ఫస్ట్లీ ఇనీషియల్గా ఇలా ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ దిస్ ప్లేట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ప్లేట్ ఈస్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది డి అనుకున్నట్లయితే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి 100 volts అని చెప్పేసి అన్నాడు. అంతే కదా, 100 volts అని చెప్పేసి అన్నాడు. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఎలా వస్తుంది స్టూడెంట్స్? సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఫార్ములా తెలుసు ఫర్ ఎ కెపాసిటర్ దట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి అండ్ వి ఈజ్ నథింగ్ బట్ క్యూ బై సి అండ్ వి నో సి ఫార్ములా దట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి పైకి వెళ్ళిపోతుంది. సో క్యూ బై ఏ చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో నథింగ్ బట్ ప్లేట్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఏంటంటే యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అనుకున్నట్లయితే సిగ్మా డి బై ఎప్సిలాన్ నాట్ అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 100 volts ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా డి బై ఎప్సిలాన్ నాట్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ నాకు. ఆ తర్వాత నేను కన్సిడర్ చేసినట్లయితే దెన్ ఎ 2 mm థిక్ ఇన్సులేటర్ షీట్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద ప్లేట్స్. సో 2 mm థిక్ ఇన్సులేటర్ షీట్ అనేది మధ్యలో ఇన్సర్ట్ చేసాం. అప్పుడు అఫ్ కోర్స్ మనకి ఏంటంటే ఎప్సిలాన్ నాట్ వాల్యూ కే టైమ్స్ ఎప్సిలాన్ నాట్ అవుతుంది కాబట్టి మనకి దెర్ విల్ బి చేంజ్ ఇన్ పొటెన్షియల్. అయితే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని నలిఫై చేయడానికి నథింగ్ బట్ ఇనీషియల్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వేట్ చేయడానికి మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.6 mm అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో మనకి ఈసారి ప్లేట్స్ ఎలా ఉంటాయంటే, సో డి కదా, సో యాక్చువల్గా అయితే డి అనేది ఇక్కడ ఉండాలి, కానీ ఏంటంటే 1.6 mmతో ఇంక్రీజ్ చేశాడు. ఓకే, సో ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే ఇదెంత డి ప్లస్ 1.6. ఓకే, అజ్యూమింగ్ దట్ డి ఈజ్ ఇన్ ఎంఎం. ఓకే, సో డి ప్లస్ 1.6. సో డి కూడా ఎంఎంలో ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి మధ్యలో ఒక చిన్న ప్లేట్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆఫ్ సమ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ విచ్ ఈజ్ కే అనుకుంటాను. ఓకే స్టూడెంట్స్, సో అప్పుడేంటి నాకు కే అనే డైఎలక్ట్రిక్తో మెటీరియల్ ఉన్నప్పుడు సో దాని థిక్నెస్ ఏదైతే ఉందో 2 mm అని చెప్పేసి అన్నాడు అనమాట. సో 2 mm. సో ఇప్పుడు నాకు ఓవరాల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలనుకోండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ V1 ప్లస్ V2. సో V1 అంటే నథింగ్ బట్ ఈ ఫ్రీ స్పేస్ ఉంది చూసారా, ఈ ఫ్రీ స్పేస్ ఎంతవరకు ఉందో ఆ రీజియన్ మొత్తంలో మనకు ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఫ్రీ స్పేస్ ఉన్నంత వరకు ఆ రీజియన్ మొత్తంలో మనకి పర్మిటివిటీ సేమ్ ఉంటుంది కాబట్టి సింగిల్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఆ ఫ్రీ స్పేస్ ఎంత? D ప్లస్ 1.6 మైనస్ 2 అనమాట. ఓకే, సో ఆ ఫ్రీ స్పేస్ ఎంత? D ప్లస్ 1.6 మైనస్ 2. సో V1 వాల్యూ ఈ ఫార్ములా నుంచి మనకి ఏంటంటే సిగ్మా ఇంటూ D ప్లస్ 1.6 మైనస్ 2 బై ఎప్సిలాన్ నాట్ ప్లస్ V2 ఏదైతే ఉందో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద రీజియన్ వేర్ ద డైఎలక్ట్రిక్ ఈస్ ప్రెసెంట్. సో అది ఎలా వస్తుంది? సిగ్మా ఇంటూ డి బై ఎప్సిలాన్ నాట్. సో నథింగ్ బట్ పొటెన్షియల్ సమ్ కే వాల్యూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఉన్నప్పుడు కే ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో సిగ్మా ఇంటూ డి ఎంత రీజియన్ వరకు ఉంది మనకి? 2 mm. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆల్ డి 1.62 అన్ని ఎంఎంలో ఉన్నాయి అండ్ అలానే ఉంచుతున్నాను బై కే ఇంటూ ఎప్సిలాన్ నాట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏమైంది? సో దట్ దెన్ టు మెయింటైన్ ద సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో నథింగ్ బట్ ఈ చేంజెస్ చేసిన తర్వాత మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 100 volts. ఓకే, సో నథింగ్ బట్ ఇది 1 అండ్ ఇది 2 అనుకున్నట్లయితే ఈ రెండు నేను ఈక్వేట్ చేయాలి ఇప్పుడు. సో అప్పుడు నాకు ఏంటంటే సిగ్మా డి బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది ఇండివిజువల్గా నేను చూసుకున్నట్లయితే సో సిగ్మా డి బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఓకే, అండ్ ఈ రెండు వాల్యూస్ చేస్తే నాకు ఏమొస్తుంది స్టూడెంట్స్? నథింగ్ బట్ 1.6 మైనస్ 2, సో మైనస్ 0.4. సో మైనస్ ఇక్కడ పెట్టేసుకుంటాను. సో సిగ్మా ఇంటూ 0.4 బై ఎప్సిలాన్ నాట్ అండ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు 2 సిగ్మా బై కే ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో ఇది క్యాన్సిల్ అండ్ ఈ వాల్యూ ఇటు తీసుకొచ్చాను అనుకోండి.
సో ఈ వాల్యూ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఏంటంటే సిగ్మా ఇంటూ 0.4 బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సిగ్మా బై కే ఇంటూ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్, సిగ్మా సిగ్మా క్యాన్సిల్. సో కే ఇటు పంపిస్తాను, 0.4 ఇటు పంపిస్తాను. సో కే ఈజ్ ఈక్వల్స్ టు 2 బై 0.4 అంటే 4/10 పైకి వెళ్తుంది కాబట్టి ఇంటూ 10, 2 1s and 2 2s, 2 1s and 2 5s. సో దెర్ఫోర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఎంత వచ్చింది, 5 అనమాట. సో ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ చూసినట్లయితే 5, థర్డ్ ఆప్షన్, దిస్ ఇస్ అవర్ ఆన్సర్.